ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల. ఆ ముచ్చటే రాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన్నేమో ఎజెండాకు రాలేదని చెప్తుండు, ఈయననే మొదటి ఎజెండా అంశమే గోదావరి బనకచర్ల వచ్చిందనేమో హరీష్ రావు చెప్తుండు. ఇప్పుడు వీళ్ళిద్దరిట్లలో ఎవరి మాట నిజం ఒకసారి పబ్లిక్ని అడుగుదాం. రైట్, మీ ఒపీనియన్ తెలియజేయండి. దాంట్లో బనకచర్ల అంశంపై ఎవరి మాట నిజం? రేవంత్ రెడ్డి మాట నిజమా, హరీష్ రావు మాట నిజమా? తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపిన భేటీలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల. అసలు బనకచర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపాలని ముచ్చట రాదని సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బనకచర్లపై చర్చించామని, పరిష్కారం కోసం కమిటీ వేశామని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడవచ్చా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఏపీకి చంద్రబాబుకు గురిదక్షిణ చెల్లించేందుకు కాదు. అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తే సహించేది లేదని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బరాసా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి బుధవారం హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనకచర్లపై సమావేశం పెడితే ఢిల్లీకి వెళ్లబోమని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారు? అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటి? గోదావరి బనకచర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పు. సిడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు బనకచర్ల ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా సమావేశం ఏర్పాటు చేసింది? కమిటీ ఏర్పాటుపై రేవంత్ సంతకం ఎందుకు పెట్టారు? మొన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదు. ఇది హరీష్ రావు వాదన. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,